ఇక తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిసినాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఓడిపోయిన బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, రాబోయే పార్లమెంటు ఎలక్షన్లపైన ఫోకస్ చేసినట్టు మాత్రం స్పష్టంగా అనిపిస్తూ ఉన్నది. మీకు అందరూ తెలుసు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గతంతో పోల్చుకుంటే ఓట్ల శాతంలో చాలా పెద్ద ఎత్తున వాళ్ళ ఓట్ పర్సంటేజ్ పెరిగింది. అయితే ఎక్కడైతే ఓటు పర్సంటేజ్ పెరిగిందో అక్కడ పార్లమెంట్ సెగ్మెంట్ల మీద దాదాపు 10 సీట్ల మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ సంబంధించిన కీలక నేతలు కావచ్చు, సెంట్రల్ సంబంధించిన కీలక నేతలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం మీద ఫోకస్ చేసినట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ కూడా వాస్తవాలు చెప్పుకుంటే మీకు అందరికీ తెలుసు, తెలంగాణ సమాజానికి కూడా తెలుసు, అసెంబ్లీ ఎలక్షన్లకు 4 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ లేనే లేదు, వాళ్ళ అంతర్గత కుట్రతోటి వాళ్ళు ఆగం చేసుకోరు పార్టీని అన్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి భారతీయ జనతా పార్టీ ఆప్షన్గా కనిపించింది. ఎందుకంటే కేసీఆర్ మీద ఉన్న కోపమా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతనా, లేకపోతే ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, దానికి తోడు ఒక అరాచకం తెలంగాణ రాష్ట్రంలో మితిమీరడంతో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి మనం ఓటేయొద్దు, ఆప్షన్ బీజేపీ పార్టీ అయింది కాబట్టి బీజేపీకే ఓటేస్తామన్న క్లారిటీలో తెలంగాణ సమాజం ఉన్నది. దానికి తోడు యువత కూడా కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ కాకుండా ఆప్షన్ బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి మేము ఎట్టి పరిస్థితుల్లో ఓటేస్తాం. దానికి తోడు గతంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాం, 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చాం కాబట్టి ఒకసారి బీజేపీకి అవకాశం ఇద్దామన్న ఆలోచనలో తెలంగాణ ప్రజలు కూడా ఉండే. కాకపోతే అంతర్గత కొట్లాటాలా, లేకపోతే భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాలా, మొత్తానికి బీజేపీ వైపు చూడాల్సిన తెలంగాణ ప్రజలు కేసీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలని ఆప్షన్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎంచుకోరు. ఆ తరహాలో నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యోగులు కావచ్చు, సబ్బండ వర్గాలు ఏకమై బీఆర్ఎస్ పార్టీ ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇక వాస్తవాలు మాట్లాడుకుంటే ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రం కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న యువత కావచ్చు, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని 2 సార్లు కోరుకున్నారు, 2 సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మెజార్టీ ప్రజలు, యూత్ కావచ్చు, లేకపోతే ప్రజలు కూడా ఒక క్లారిటీతో ఉన్నారు. అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తాము, కాకపోతే రాబోయే ఎంపీ ఎలక్షన్లలో బీజేపీ వైపు మేము చూస్తామన్న ఆలోచనలో పబ్లిక్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ మాటలు కూడా స్వయాన పొలిటికల్ లీడర్లకు, ఎవరైతే భారతీయ జనతా పార్టీ సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో ఈసారి మాకు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయింది, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి గెలవబోతా ఉండు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, రేపు పొద్దుగాల రాబోయే ఎంపీ ఎలక్షన్లలో మీకే ఓటేస్తామన్న ప్రస్తావన కూడా బీజేపీ సంబంధించిన అభ్యర్థుల ముందు చాలామంది ప్రజలు కూడా ఉంచారంట. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టారు, కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఎలక్షన్లో వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఎంపీలలో మెజార్టీ స్థానాలలో గతంతో పోల్చుకుంటే ఈసారి మెజార్టీ స్థానాల్లో బీజేపీ వైపు చూసే అవకాశం ఖచ్చితంగా యువత అటువైపు చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఓటంలో కూడా యువత కీ రోల్ పోషించింది, కీలక పాత్ర యువతది. ఎందుకంటే మనం కూడా పదే చెప్పినాం, నిరుద్యోగులు ఏకమైతే, యువత ఏకమైతే, మీ కుటుంబ సభ్యులను మార్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా బొందబడే అవకాశం ఉంటుంది. దయచేసి మీ కుటుంబ సభ్యులని మార్చుకోండి అన్న ఆలోచనలో మనము మెజార్టీ పీపుల్లో తీసుకొని వచ్చినాం. ఖచ్చితంగా కనుక యువత కనుక భారతీయ జనతా పార్టీ వైపు చూస్తే వాళ్ళ ఇంట్లోలను కూడా మార్చుకునే అవకాశం యువత ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే సపోజ్ మా ఇంట్లో నేను వానికి ఓటేయకు, పలానోనికి ఓటే అన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు నా మాట వినే అవకాశం ఉంటుంది. మెజార్టీ యువత బీజేపీ వైపు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. మెజార్టీ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూసే అవకాశం ఉంటుంది. ఎట్లా ఉంటుంది, వీళ్ళు కూడా ఒకే యాంగిల్లో కొట్లాడితే అంతర్గత కొట్లాడాలి పక్కకు పెట్టి అందరూ కలుసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనుకున్నట్లు 10 సీట్ల మీద ఏదైతే ఫోకస్ చేస్తున్నారో ఆ 10 సీట్లలో పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈజీగా 10 సీట్లలో భారతీయ జనతా పార్టీ బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ఇప్పటికే ఎంపీగా కొనసాగుతూ ఉన్నాడు, కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఉన్నాడు, ఆదిలాబాద్ నుంచి స్వయం బాబురావు ఉన్నాడు, కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఉన్నాడు. ఆల్రెడీ 4 సీట్లు వీళ్ళకు పదిలంగా ఉన్నాయి కాబట్టి ఈ 4కు ఇంకొక 5-6 తోడు ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 4 ఏకతాటిపై నుండి ఎవరైతే కొత్త అభ్యర్థులు ఉన్నారో గెలిచే గుర్రాలకు కనుక ఎక్కడైతే అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజార్టీ
మెజార్టీ మీన్స్ ఎక్కువ శాతం ఓట్లు పోలైనాయో అక్కడ ఏ అభ్యర్థి అయితే పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందో వాళ్ళకి అవకాశం ఇచ్చి ఈ నలుగురు ఎంపీలు కనుక బలంగా వాళ్ళ గెలుపులో కీలక పాత్ర పోషిస్తే ఇంకో 6 తోడు ఖచ్చితంగా బీజేపీకి అయ్యే అవకాశం ఉన్నది. సో అదే దిశగా సెంట్రల్లో ఉన్న కీలక నేతలు, రాష్ట్ర స్థాయి కీలక నేతలు కూడా అదే అడుగులు వేద్దామన్న ఆలోచనలో ఉన్నారంట. సో ఎవరు అవునన్నా కాదన్నా భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ సీట్ల కంటే ఇంపార్టెంటు. సో సెంట్రల్లో వాళ్ళకు ఎంపీ సీట్లు కావాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎంపీ సెగ్మెంట్ల పైన ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కీలక నేతలు ఫోకస్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ వార్త ఆంధ్రజ్యోతిలో కనిపిస్తూ ఉంది. ఒక్కసారి అది చూసే ప్రయత్నం చేద్దాం. మేము ఏం చెప్తా ఉన్నామంటే, సరే వాస్తవాలు మాట్లాడుకుంటే కొంతమందికి ఇబ్బంది అవుతుండొచ్చు. కార్యకర్తలు దయచేసి ఆగం చేయకండి. కాస్త ఈ ఎంపీ సెగ్మెంట్లలో పార్లమెంటరీ పరిధిలోనన్నా కాస్త మీ అంతర్గత పంచాయతీలు పక్కకు పెట్టి కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని అందరు కలిసి ముందుకు పోండి. కార్యకర్తలను కలుపుకొని మీ కీలక నేతలు కలుపుకొని కాస్త ముందుకెళ్తే మీకు అవకాశం ఇచ్చే ఆలోచనలో పబ్లిక్ ఉంటారు. ఎందుకంటే సెంట్రల్లో స్టేట్లో ఎవడన్నా రానిలే కానీ సెంట్రల్లో నరేంద్ర మోడీ ఉండాలన్న ఆలోచనలో పబ్లిక్ ఉన్నారు. ఎందుకంటే నేను గ్రౌండ్లో తిరిగిన ఈ వాస్తవాలు చెప్తే ఈ బీజేపీని జోకుడు స్టార్ట్ చేసిండు, బీజేపీ గురించి మాట్లాడుతూ ఉండు, బీజేపీ కార్యకర్తలాగా మాట్లాడుతూ ఉండు, ఇలాంటి కామెంట్లు పెడతారన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే గ్రౌండ్లో అసెంబ్లీ ఎలక్షన్లలో నేను చాలా నియోజకవర్గాలు తిరిగినప్పుడు ఎంపీ ఎలక్షన్లలో మేము నరేంద్ర మోడీకి ఓటేస్తాం, కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామన్న క్లాట్లో పబ్లిక్ కనిపించారు. వాస్తవాలు మాట్లాడితే మీకు ఇబ్బంది అనిపిస్తుంది, గ్రౌండ్లోకి వెళ్తే ఏందో తెలుస్తుంది, వాస్తవాలు ఏందో తెలుస్తుంది. టార్గెట్ 10 సీట్లు లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణపై బీజేపీ దృష్టి. ఇటీవల ఓట్లు పెరిగిన స్థానాలపై గురి, మల్కాజ్గిరి టికెట్ కోసం నేతల పోటీ, ఇతర స్థానాల్లోనూ పెరిగిన ఆశావాహులు. సో లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 10 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే 80,000 ఓట్ల నుంచి 1,00,000 వరకు ఓట్లు ఎక్కువ వచ్చే సెగ్మెంట్లపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సో దాదాపు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో లోక్సభ పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపు 1,00,000 దాకా వీళ్ళకి ఓటు శాతం పెరిగింది. సో దీన్ని క్యాచ్ చేసుకొని కనుక ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే టికెట్ ఇస్తే ఈ 1,00,000కి ఇంకో 1,00,000 తోడయ్యే అవకాశం ఉంటుంది. ఈజీగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన అభ్యర్థి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ లెక్కన 10 ఎంపీ స్థానాల్లో గట్టి ప్రయత్నాలు చేసి వాటి కైవసం చేసుకోవాలని నిర్ణయించింది. మిగతా ఎంపీ స్థానాలను 2వ కేటగిరీలో చేర్చింది. మొదటి ప్రాధాన్యంలో ఉన్న 10 ఎంపీ స్థానాలను గెలుచుకునేందుకు సర్వశక్తులు ఒడ్డాలని భావిస్తోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ ఇప్పటికే ఈ అంశంపై సమీక్షలు నిర్వహించారు. ఈ నెలాఖరులో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన రానున్నారని, ఈ సందర్భంగా 10 కీలక సెగ్మెంట్లపై దిశానిర్దేశం చేయనున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీలో మల్కాజ్గిరి టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. సో బీజేపీ ఒక క్లారిటీలో ఉన్నది. నేను మొన్న కొంతమంది బీజేపీ వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎందుకు మీరు ఓడిపోయినారు, ఒకానొక సందర్భంలో మీకు అధికార దిశగా ప్రజలు అడుగులు వేసినారు కదా, ఎందుకు మీరు ఓడిపోయినారు అన్న ప్రశ్న వాళ్ళ ముందు ఉంచినప్పుడు వాళ్ళు సింపుల్గా ఒక అంశాన్ని మన ముందు ఉంచుతా ఉన్నారు. లిక్కర్ స్కామే మా కొంప ముంచింది, కవితని అరెస్ట్ చేస్తామని చెప్పి ఇట్లా భూతద్దంలో పెట్టి మా నాయకులు కొంతమంది చూపించారు, కానీ అరెస్ట్ చేయకపోవడం వల్ల సో ఈ పరిస్థితి భారతీయ జనతా పార్టీకి వచ్చిందని చెప్పి చాలామంది కీలక నేతలు చెప్తా ఉన్నారు. వాస్తవమే, ఎవరు అవునన్నా కాదన్నా మీరు చెప్పిన మాటలే. కల్వకుట్ల అవినీతి పైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. లిక్కర్ స్కామ్లో కల్వకుట్ల కవిత దొరికింది, ఆమె జైలుకు పోతా ఉంది, వాళ్ళకు తీహార్ జైలు రెడీ చేసినామన్న మాటలు మీ పార్టీలో ఉన్న కీలక నేతలు చెప్పారు. సరే, కీలక నేతలు రాష్ట్ర స్థాయి సంబంధించిన కీలక నేతలకు తెలియబోవచ్చు కాక, కానీ సెంట్రల్ నుంచి వచ్చిన అమిత్ షా గారు కావచ్చు, జేపీ నడ్డా గారు కావచ్చు, లేకపోతే కీలక నేతలు స్వయానా నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడు, కాళేశ్వరం ఏటీఎం లాగా మారింది, ఖచ్చితంగా ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు ఉంటాయని చెప్పి భరోసా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఒకానొక దశలో వాళ్ళు కూడా చూసారు, అరే ఇంత ఇబ్బంది కల్వకుట్ల కుటుంబం మాకు పెట్టింది కదా, ఒకసారి ఆ కుటుంబం కూడా ఇబ్బంది పడుతూ ఉంటే, ఒకసారి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జైల్లో పోతుంటే వాళ్ళ బిడ్డ ఏడుస్తూ ఉంటే ఒకసారి మనం చూద్దామన్న ఆలోచన కూడా పబ్లిక్ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఆ అవకాశాన్ని కోల్పోయింది. వాళ్ళు ఇప్పుడు ఒప్పుకుంటా ఉన్నారు భారతీయ జనతా పార్టీ సంబంధించిన కీలక నేతలు, అరే అనవసరంగా మనం లిక్కర్ స్కామ్ అంశం తెరపై తీసుకుని వచ్చాము, అనవసరంగా అవినీతి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ మీద మనం చేసినాం, ఆ ఆరోపణలే మనకి ఈరోజు రాజకీయంగా నిలకడగా లేకుండా చేసిందని చెప్పి ఆ ఆలోచనలో క్లారిటీలో వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు కూడా మీరు నిజంగా కనుక 10 సీట్లు గెలవాలనుకుంటే మళ్ళీ ఈ మర్చిపోయిన అంశాన్ని మళ్ళీ తెరపై తీసుకొని వస్తే
ఆ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బలంగా వాడుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ 10 కాదు 2 కూడా గెలిచే అవకాశం ఉండదు ఆ ప్రయత్నాలు కనుక మళ్ళీ చేస్తే. బీఫామ్ తనకే వస్తానని సీనియర్ నేత చాడా సురేష్ రెడ్డి ఆశాభావంతో ఉన్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తూ వస్తున్న తనకు అధినాయకత్వం ఈసారి అవకాశం ఇస్తుందని నమ్ముతున్నారు. సురేష్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని కొందరు సీనియర్ నేతలు బీజేపీ నాయకత్వాన్ని కోరారు. గత ఎన్నికల్లో బరిలో నిలిచిన సీనియర్ నేత ఎన్ రామచంద్రరావు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. ఇటీవల కుతుబుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూర్ల వీరేందర్ గౌడ్తో పాటు సీనియర్ నాయకులు మల్లారెడ్డి, మురళీధరన్ రావు తదితరులు కూడా ఈ సీట్ కోసం పోటీ పడుతున్నారు. మల్కాజ్గిరి టికెట్ కోసం ఇంతమంది పోటీ పడుతున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానని జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ కూడా ప్రకటించారు. భువనగిరి టికెట్ను పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జి మనోహర్ రెడ్డి కోరుతున్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కూడా ఈ సీట్ను ఆశిస్తూ ఉన్నారంట. సో భువనగిరి విషయానికి వస్తే నాది అదే నియోజకవర్గం కాబట్టి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 2014లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన బూర నర్సయ్య గౌడు 2019లో కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన ఆయన ఓడిపోయిండు. సో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతున్నది వచ్చి రాజకీయ భవిష్యత్తు కోసం ఈయన భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నాడు. సో భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుంటూ గతంలో పార్టీ కార్యకర్తలను పార్టీ జెండాను కాపాడుకుంటూ వస్తున్న చాలామంది బీజేపీ సంబంధించిన నేతలు అక్కడ ఉన్నారు. స్వయాన బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శ్యామ్ సుందర్రావు గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి పార్టీ జెండాను మోసుకుంటూ వస్తూ ఉంటూ పార్టీ కార్యకర్తలకు ఆర్థికంగా అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉంటూ 2019లో కూడా ఆయన బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తే దాదాపు 65,000 ఓట్లు వచ్చినాయి. సో ఇప్పుడు ఆయన అక్కడ నుంచి నేను ఖచ్చితంగా పోటీ చేస్తా, పార్టీ టికెట్ నాకే ఇస్తాన్న ఒక ఆలోచనలో ఒక క్లారిటీలో ఆయన ఉన్నాడు. ఇప్పటికే ఆయన కార్యాచరణ కూడా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఆయన కూడా తిరుగుతూ ఉండు నాకే టికెట్ వస్తున్న నమ్మకంలో పివి శ్యామ్ సుందర్రావు ఆయన ఉన్నాడు. సో కాకపోతే ఇక్కడ బీజేపీ ఉపాధ్యక్షుడు జి మనోహర్ రెడ్డి ఆయన కూడా భువనగిరి పార్లమెంటు టికెట్ ఆయన ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి తోడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ కండువా కప్పుకున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కూడా సో ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ పార్టీ ఆలోచించాలి, ఎవరు జెండా మోసుకుంటూ వస్తూ ఉన్నారు, ఎవరు పక్క పార్టీ నుంచి వచ్చినారు, సో ఆ నియోజకవర్గానికి ఆ పార్లమెంట్ సెగ్మెంట్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఎవరు కార్యకర్తలకు ఆర్థికంగా ఇబ్బందులతోటి పడుతూ ఉంటే ఆర్థికంగా అండగా ఉన్నారు, సేవా కార్యక్రమాలు ఎవరు చేసినారు అన్న ఆలోచనలో పార్టీ ఉండి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే టికెట్ ఇస్తే ఆ భువనగిరి పరిధిలో కాస్త బీజేపీకి అవకాశం అని కూడా ప్రజలు సిద్ధంగా ఉంటారు. ఎవరు అవునన్నా కాదన్నా ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ప్రభావితం బలంగా ఉంటుంది. బీజేపీకి అంత ఈజీ అయ్యే అవకాశం ఉండదు. కానీ పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో. బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోయింది. ఆడ సూర్యాపేటలో ఒక జగదీశ్వర్ రెడ్డికే కొంత భయపడి ఓటేసినట్టురు. సో ప్రజలకు కూడా కొంత లేట్ అయినా అర్థమవుతుంది, అరే ఎందుకు జగదీశ్వర్ రెడ్డికి గెలిపించమరా బాబు అని కొన్ని రోజులు అయితే వాళ్ళకే అర్థమవుతుంది. జైరాబాద్ టికెట్ను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచనారెడ్డి సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి గారు అక్కడి నుంచి టికెట్ ఆశిస్తూ ఉన్నారు. వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆశిస్తున్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలయ భాస్కర్తో పాటు ఎం జైపాల్, చీకోటి ప్రవీణ్ కూడా బీఫామ్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సో జహీరాబాద్ నుంచి సీనియర్ అడ్వకేటు రచనారెడ్డి అక్కడ నుంచి టికెట్ ఆశిస్తూ ఉన్నారు. ఆమె కూడా మీడియాతోటి ఓపెన్గా చెప్తా ఉన్నారు, ఎందుకంటే మా తల్లిగారు అదే ఊరు, సో ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో మా అత్తగారు కూడా అక్కడే ఉంటారు కాబట్టి సో కొంత మాకు రిలేషన్ కూడా అక్కడ ఎక్కువ ఉంది. ఒకవేళ పార్టీ కనుక టికెట్ నాకు ఇస్తే ఖచ్చితంగా అక్కడ నుంచి గెలిచి తీరుతా అన్న బలమైన నమ్మకంతో ఆమె ఉన్నది. చీకోటి ప్రవీణ్ కూడా క్యాష్నో కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ దందాలు ఈ వ్యవహారాలన్నింటికి దూరంగా ఉండి పార్టీ నాకే టికెట్ ఇస్తున్న ఆలోచనలో క్లారిటీలో ఆయన కూడా ఉన్నాడు. అందుకే ఆయన అసెంబ్లీ మీద ఫోకస్ చేయలే. అసెంబ్లీలో ఇతర అభ్యర్థుల గెలుపు కోసం ఆయన పనిచేసిండు, వాళ్ళకి సపోర్ట్ చేసిండు. కానీ జహీరాబాద్ నుంచి నేను పోటీ చేస్తాన క్లాట్లో ఆయన ఉన్నాడు కాబట్టి అసెంబ్లీలో ఏలుబెట్లే జహీరాబాద్ నుంచి టికెట్ నాకే కావాలని చెప్పి ఆయన కూడా పోరాడుతూ ఉన్నాడు. చూడాలి పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుందో చూడాలి. మహబూబ్ నగర్ టికెట్ కోసం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ పట్టుబడుతున్నారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమారి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి కూడా ఈ టికెట్ ఆశిస్తూ ఉన్నారంట. తల్లోజు ఆచారి అన్నకి ఈసారి మహబూబ్ నగర్ టికెట్ ఇస్తే ఆయన గెలిచే అవకాశం ఉంటుంది. పెద్దపల్లి టికెట్ను ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ ఆశిస్తున్నారు. చేవేళ్ల నుంచి గతంలో పోటీ చేసిన సీనియర్ నేత బి జనార్దన్ రెడ్డి మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి టికెట్ తనకే వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. పార్టీ ఆదేశిస్తే మెదక్ నుంచి పోటీ చేస్తారని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ పేరు కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా మెదక్ నుంచి రఘునందన్ రావు 100% పోటీ చేస్తాడు. 100% మెదక్ నుంచి ఆయన పోటీ చేస్తాడు.
ఆయన కూడా ఈటల రాజేందర్ కూడా అక్కడ నుంచి టికెట్ ఆశిస్తా ఉన్నారంట. పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఇక్కడ బీఫామ్ కోసం పట్టుబడుతున్నారు. వరంగల్ టికెట్ను మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్, సీనియర్ నేతలు శ్రీధర్, సింధా, ప్రభాకర్ మూర్తి కోరుతున్నారు. ఇక సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి అరవింద్కే మరోసారి టికెట్ దాదాపు ఖరారైందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆదిలాబాద్పై మాత్రం సందిగ్ధం కొనసాగుతోందని చెప్పాయి. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూలు, మహబూబాబాద్ టికెట్ల కోసం తక్కువ పోటీ ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయంట. సో వీళ్ళు కూడా ఎక్కడైతే గెలవబోతా ఉన్నామో అక్కడే బలమైన పోరాటం చేద్దాం, బలమైన ఫోకస్ చేద్దాం అన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తూ ఉందంట. జనసేనతో పొత్తుపై సందిగ్ధం. ఎంపీ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై ఇప్పటికి వరకు స్పష్టత లేదని బీజేపీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేనకు 8 స్థానాలు కేటాయించగా ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. జనసేన ఎన్డీఏలో భాగస్వామి అని ఆ పార్టీతో పొత్తు ఎంపీ ఎన్నికలకు పునాది అవుతుందని అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నేత డాక్టర్ కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. అయితే ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జనసేనతో పొత్తు కొనసాగుతుందా లేదా అన్నది త్వరలోనే తేలిపోతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. సో బీజేపీకి జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ మేలు జరిగే అవకాశం ఉండదు. ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవాలు మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్కి ఆ సినిమాలు చూడడానికి ఆయన ప్రచారం చేస్తూ ఉంటే, లేకపోతే ఆయన మీటింగ్కు హాజరు కానికే పవన్ కళ్యాణ్ అభిమానులు చూస్తలే కానీ ఓటు రూపంలో పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీకి ఓటేనికి తెలంగాణలో ఉన్న యువత కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండరు. వాస్తవాలు మాట్లాడుకుంటే నిజమే పవన్ కళ్యాణ్ వైపు మెజార్టీ పీపుల్ సపోర్ట్ చేసామంటే ఓటు రూపంలో కూడా ప్రజలు తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, ఎటుబాయే కానీ ఉండదు. సో బీజేపీ అనుకుంటుంది సరే ఆయనకున్న సినీ ఫాలోయింగు ఏమైనా మేలు జరుగుతుందేమో అని బీజేపీ అనుకుంటుండొచ్చులే కానీ సో ఆ అవకాశం ఉండదు. ఏమున్నా బీజేపీ ప్రయత్నం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా అనవసరంగా ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకొని వీళ్ళతో పాటు కలిసి పనిచేయడం వల్ల సో మీకు ఓట్లు తక్కువ రావడం వల్ల మీకు ఏపీలో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అది మీరు గ్రహించుకుంటే మంచిగా. ఎందుకంటే ఇప్పటికే ఏపీలో మీ పైన ఫుల్ ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు జనసేనకు రాకపోయి అన్న ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ పొత్తు చూసుకుంటే ఏపీలో మీకు రాజకీయంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.